హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, అంజీరా, ఖర్జూరాన్ని మధ్యలో సీడ్ అనేది తీసేసి మనం ఒక గిన్నె తీసుకొని నానబెట్టుకోవాలండి. ఇంట్లోనే చాలా ఈజీగా ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని గంట 2 గంటలు అనేది నానబెట్టుకోవాలండి. ఉదయం చేసుకునే పని అయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే సాయంత్రం చేసుకునే పని అయితే ఉదయం అనేది నానబెట్టుకోవచ్చు. వీటిలోకి కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు అండి, లేదా వాటర్ అయినా తీసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అన్నీ మునిగేలాగా పోసుకోవాలండి వాటర్. అలా నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అలా వేసుకున్న తరువాత వాటిలోకి టేస్ట్కి తగ్గట్టు 4 యాలకులు అనేది వేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండే ఖర్జూరంలో కొంచెం స్వీట్ అనేది ఉంటుంది కదా, కొంచెం సరిపోకపోతే కొంచెం షుగర్ అనేది వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఆ ఖర్జూరంలో ఉన్న స్వీట్ అనేది సరిపోతుందండి. వీటిని మెత్తగా గ్రైండ్ అనేది చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో కొంచెం మనం పాలు అనేది పొయ్యాలండి. ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు పాలు అనేది తీసుకున్నానండి. 2 కప్పులు పాలు అనేది పోసుకోవాలి. అలా పోసుకున్న పాలు అయితే మిల్క్ షేక్ అనేది బాగా వస్తుంది. వీటిలో ఇంకొంచెం చల్లగా అనేది మనకి కావాలైతే ఐస్ క్యూబ్స్ అనేది తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ 4 అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. అలా తీసుకున్న వాటిని మెత్తగా గ్రైండ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిని మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తాగుతారు. పిల్లలు కూడా ఎంతో హెల్తీగా ఉంటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.